Hello everyone, welcome. Welcome to iRaise Academy. This is Amarnath Dimani. ఈరోజు మనం ఎన్టీపీసీ స్టేజ్ 2 పేపర్లో 12th పేపర్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నామా. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ వన్. అండ్ అమ్మా మీరు ఎగ్జామ్ రాయాలి అంటే మన ఐరేజ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో రిజిస్టర్ అవ్వండమ్మా. సో ఇట్స్ జస్ట్ నామినల్ ఛార్జ్ ఆఫ్ 200 రూపీస్ ఓన్లీ. ఓకే, లెట్ us see the explanation. ఎందుకంటే అలా ఎగ్జామ్ రాసి ఎక్స్ప్లెనేషన్ అటెండ్ అయితే అది చాలా వాల్యుబుల్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకేనా, లెట్ us start the problems one by one. See the first problem. A person deposited 400 rupees for 2 years and 550 rupees for 4 years and 1200 rupees for 6 years. He received the total simple interest of 1020. The rate of interest per annum is so what he is asking is rate of interest ఎంత అని అడుగుతున్నాడు. అవునా, మేడం ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ 400 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, ఆ తర్వాత 550 రూపీస్, ఆ తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేశానమ్మా? సో 1200 రూపీస్. ఇది నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం. అవునా రైడమ్మా. నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అనుకుంటే ఇక్కడ రావాల్సింది R/100. ఇది 1 ఇయర్కి. ఇక్కడ రావాల్సింది 1 ఇయర్కి R/100. ఇక్కడ రావాల్సింది 1 ఇయర్కి R/100. సో ఫస్ట్ అమౌంట్ నేను 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాను కాబట్టి 2 టైమ్స్ రావాలి, అంటే 2R. సో ప్లస్ సెకండ్ ఇన్వెస్ట్ చేసింది ఎన్నాళ్ళకమ్మా? 550 రూపీస్ 4 ఇయర్స్కి. సో 4 టైమ్స్ ఆఫ్ దిస్ వన్. అండ్ తర్వాత ఇన్వెస్ట్ చేసింది 6 ఇయర్స్ కాబట్టి 6 టైమ్స్. ఇది నాకు రావాల్సిన టోటల్ ఇంట్రెస్ట్. అవునా, వాడు ఏం చెప్పాడమ్మా? టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని చెప్పాడమ్మా? 1020. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1020. ఓకే, అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో సింపుల్గా చేస్తే R వాల్యూ వచ్చేసినట్టేగా. ఓకే, మా క్యాన్సిల్ అయ్యేటైతే చేయండి, అన్ని చోట్ల సేమ్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. 0 0 క్యాన్సిల్, 5 11s 5 2s, 2 1s 2 2s, అంటే 2 సున్నాలు డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోయాయి, అంటే అన్ని చోట్ల క్యాన్సిల్ చేసేయండి. 00 00 00 00. ఇక్కడ ఏం మిగిలిందమ్మా? 4 2s are 8R ప్లస్ 2 11s are 22R ప్లస్ 6 12s are 72R is equals to 1020. అవునా, ఇప్పుడు మొత్తాన్ని సింపుల్ చేయండి. 8 + 22 అంటే 30, 30 + 72 అంటే 102, అంటే 102R is equals to 1020. సో R is equals to 10%. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఇలా చేయడం, ఇలా ఫాస్టెస్ట్గా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ అన్డౌటెడ్లీ. అలా కాదు మేము కొంచెం స్లో సార్ క్యాలిక్యులేషన్లో అనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఓకేనా, చేసినప్పుడు ఎలా చేస్తారంటే 10 20 5 15 ఈ ఆర్డర్లో చేయండి. ఎందుకంటే 10% క్యాలిక్యులేషన్ ఈజీ కాబట్టి ఫస్ట్ అది ట్రై చేయండి, అది కాకపోతే 20% ట్రై చేయండి, అది కూడా కాకపోతే 5% ట్రై చేయండి, అది కూడా కాకపోతే 15% ట్రై చేయండి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైట్, గుడ్. అండ్ మోర్ ఓవర్ ఇంకా లాజికల్గా ఆలోచిస్తే సపోజ్ ఫస్ట్ ఈజియెస్ట్ 10% కాబట్టి 10%తో ట్రై చేయండి. ఓకే, వచ్చిన ఇంట్రెస్ట్ ఇక్కడ వస్తుంది కదా, అంటే ఇప్పుడు మనం 1020కి ఈక్వల్ అవునా కదా వెతకాలి. వచ్చిన ఇంట్రెస్ట్ 1020కి ఈక్వల్ అయితే ఆన్సర్ 10%. 1020 కన్నా ఎక్కువ అయితే 20 కానీ 15 కానీ ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఒకవేళ సో వచ్చిన ఇంట్రెస్ట్ కనుక 1020 కన్నా తక్కువ అయితే 5% ట్రై చేయండి. ఓకేనా, సపోజ్ 10%కి ఈక్వల్ అయితే హ్యాపీ. ఒకవేళ 10%కి ఈక్వల్ కాకుండా ఎక్కువ వచ్చింది అనుకో, సారీ తక్కువ వచ్చింది అనుకోమ్మా, అప్పుడు మనం ఏం చేయాలి? సపోజ్ నాకు ఇక్కడ 520 రూపీస్ వచ్చింది, సారీ 510 రూపీస్ వచ్చింది అనుకోమ్మా, అప్పుడు నేను వెంటనే ఏం చేయాలంటే వాడు ఇచ్చింది 1020, నాకు వచ్చింది 510, అంటే నేను తీసుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ కాబట్టి 20% ఇస్ ద ఆన్సర్ అని ఫిక్స్ చేసేయచ్చు. ఓకేనా, ఒకవేళ నాకు 10% చేస్తే సో 510 కంటే కొంచెం ఎక్కువ, 510 కంటే ఎక్కువ 1020 కన్నా తక్కువ వస్తే ఆన్సర్ 15% ఫిక్స్ చేయొచ్చు. అంటే ఇలా మనం ప్రతిదాన్ని కూడా స్మార్ట్గా చేసేసుకోవచ్చు అమ్మా. దాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ స్మార్ట్నెస్ ఇన్ అస్. మనలో స్మార్ట్నెస్ ఉండాలి. ఓకేనా, రైట్. నౌ లెట్ us see the next question. రైట్ అమ్మా, 12,000 రూపాయలను 2 భాగాలుగా విభజించి మొదటి భాగంలో 12% వడ్డీ రేటుకు 3 సంవత్సరాల పాటు ఇచ్చిన వడ్డీ అనేది రెండో భాగంలో 16% వడ్డీ రేటుకు 4.5 సంవత్సరాల పాటు వచ్చిన వడ్డీకి సమానం. ఆయన మొదటి భాగంకు మరియు రెండవ భాగం గల నిష్పత్తి ఎంత? మరి నిష్పత్తి అడిగాడు కాబట్టి ఈ 12,000తో పనే లేదమ్మా, వదిలేయండి. మా ఫస్ట్ చూడడం ఇక్కడ 12% ఎన్నాళ్ళమ్మా? 3 ఇయర్స్కి ఇచ్చాను. అమ్మా ఫస్ట్ అమౌంట్ నేను ఇచ్చింది X రూపీస్ అనుకుంటే వాడేమన్నా తెలుసా, ఈ ఇచ్చిన వడ్డీ దేనికి సమానంగా ఉందంట? రెండో భాగానికి ఇచ్చిన వడ్డీకి సమానం అన్నాడా లేదా? ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పార్ట్ ఇంట్రెస్ట్. ఫస్ట్ పార్ట్ ఎంత? 12% 3 ఇయర్స్, అంటే 12 3s are 36%, అంటే 36/100 into X. అవునా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ పార్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా? 16%. 4 ఇయర్స్ తీసుకుంటే 16 4s are 64, ఇంకా హాఫ్ ఇయర్ ఉంది, అంటే దాంట్లో 8% ఇవ్వాలి. ఓకేనా, అంటే 64 + 8 అంటే ఎంత రావాలమ్మా? 72% రావాలి.
ఎంత రావడం మనకి 72%. ఓకేనా? సో 72/100 ఇంటూ సెకండ్ పార్ట్ని ₹5 అనుకుంటున్నాను. ఓకే, 100 క్యాన్సిల్, 36 1s 36 2s. వైని రాకొస్తే మొదటి భాగానికి రెండో భాగానికి నిష్పత్తి ఎంతమ్మా? 2:1. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? ఏ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక మెషిన్ లేదా యంత్రం అనేది 10% లాభంతో అమ్మబడింది. ఓకే, అంటే మీనింగ్ ఏంటమ్మా? నా సిపి కనుక 100% అయితే నా ఎస్పి అనేది 10% ప్రాఫిట్ కాబట్టి 110%. అవునా? ఓకే, అయితే ఆ యంత్రం ₹80 తక్కువ ధరకు అమ్మిన ఎడలా, అంటే 10% తక్కువగా అమ్మానంటే, సారీ, ₹80 తక్కువ అమ్మానంటే 110% నేను అమ్మాను, 80 తక్కువ అంటే 110% - 80 = అప్పుడు వాడికి ఏమైందంటమ్మా? 10% నష్టం సంభవించిందంట. అమ్మ, నష్టం వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ మార్చలేదు కాబట్టి 100% నేను కొనుక్కుంటే 10% నష్టం, అంటే నేను 90% అమ్మినట్టు. అవునా కాదా? ఓకే అమ్మ, ఈ 90% లాక్కొచ్చుకుంటే 110% - 90% అంటే 20% -80 పంపిస్తే +80. అయితే ఆ యంత్రం యొక్క ఏమంటున్నాడమ్మా? కొన్న వెల ఎంత? కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% ఎంత? అవునా? రైటమ్మా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి × 4 కాబట్టి అదే × 4 ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అప్లై చేస్తే 100 × 4 అంటే ఎంతమ్మా? ₹400. అంటే ఎన్నో ఆప్షన్? సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The market price of a watch is 1600. The shopkeeper gave a successive discounts of 10% and X% to the customer. Beautiful. మా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడంట, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చాడు. ఓకే, ఇఫ్ ద కస్టమర్ పేస్ 1224, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఫర్ ద వాచ్ ద వాల్యూ ఆఫ్ X ఈజ్. చూడమ్మా, అసలు ₹1600 వస్తువు మీద ఫస్ట్ 10% అంటే ఎంతమ్మా? 160 ఇస్ అ డిస్కౌంట్, అంటే 1440 ఇప్పుడు దాని ప్రైస్. అవును, నెక్స్ట్ ఎంత ఇచ్చానమ్మా? X% డిస్కౌంట్ ఇస్తే ఈ 1440 నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా? అది 1224కి వచ్చింది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాను చెప్పండి? 612, అంటే ₹216 డిస్కౌంట్ ఇచ్చా. అవునా కాదు? దేని మీద 216 ఇచ్చాను? 1440 మీద. అంటే చూసి టాలెంట్ ఉంటే 15% చెప్పడం బ్యూటిఫుల్. ఓకే, లేదనుకోండి ఒకసారి ఆప్షన్స్ చూడండి, 5, 10, 15, 20. నేను ఎలా ఆలోచిస్తుంది తెలుసా? 10% ఇస్తే 144 ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఉంది. 20% ఇస్తే దానికి డబల్, అంటే 288 ఇవ్వాలి, అంతకంటే తక్కువ ఉంది. అంటే ఆన్సర్ 10 కంటే ఎక్కువ, 20 కంటే తక్కువ ఉన్న ఒకే ఒక ఆప్షన్ సి. అయిపోయింది. కాదు సార్ మేము చేస్తామంటే చేసుకో, ఎవడుద్దున్నాడు? సెకండ్ డిస్కౌంట్ కాబట్టి డిస్కౌంట్ 2% డిస్కౌంట్ ఈజ్ 216 ఓకే, ఇదంతమ్మా 1440 × 100. ఓకే, 0 క్యాన్సిల్, 72 2s 72 3s, 2 1s 2 5s, సో 5 3s are 15%. ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా? రైట్, బీ స్మార్ట్ ఆల్వేస్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. కొంత మొత్తంలో ఉన్న ధనంను చక్రవడ్డీకి ఇచ్చుట వలన 2 సంవత్సరాల తర్వాత 4500 గాను మరియు 4 సంవత్సరాల తర్వాత 6750 రూపాయలు గాను ఏర్పడింది. అయితే చక్రవడ్డీకి ఇచ్చిన మొత్తం ఎంత? అమ్మ, ఈ ఏర్పడింది లేదా అయింది అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సో దట్ ఈస్ ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, దట్ మైట్ బి సింపుల్ ఆర్ కాంపౌండ్. ఇక్కడ మనకి ఏమన్నాడమ్మా? చక్రవడ్డీ అన్నాడు కాబట్టి క్లియర్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమ్మ, 2 ఇయర్స్కి ఎంత అయిందో చెప్పండి? సో 4500. ఓకే, 4 ఇయర్స్కి ఎంత అయిందో చెప్పండి? 6750 ఇయర్స్. అంటే 4500 ప్లస్ ఎక్స్ట్రా ఎంత ఇచ్చిందమ్మా? 2250. అవునా కాదా? అంటే నా మైండ్లోకి వచ్చిన వెంటనే థాట్ ఏంటంటే, సార్ ఈ 4500 అలాగే ఉంది, ఎక్స్ట్రాగా ఎంత వచ్చిందంటే 2250 వచ్చింది, అంటే హాఫ్ ఎక్స్ట్రా వచ్చింది. ఎంత ఎక్స్ట్రా వచ్చిందమ్మా? హాఫ్. అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు డ్యూరేషన్ చూడండి, 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్కి అంటే ఎన్నేళ్ళ డ్యూరేషన్ ఉందమ్మా? 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. అంటే 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మనకి ఏం జరిగింది? సో 50% లేదా హాఫ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతిసారి. అవునా కాదా? ఎప్పుడమ్మా? 2 ఇయర్స్ గ్యాప్ వస్తే హాఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా? అంటే ఇప్పుడు నా ప్రిన్సిపల్ పి అనుకున్నాను అనుకోమ్మా, 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను అనుకోమ్మా, ఏమవ్వాలి? ఈ పి ఉండాలి ప్లస్ ఎక్స్ట్రా హాఫ్ ఉండాలి, అంటే హాఫ్ పి ఉండాలి. అవునా? ఇదేగా 2 ఇయర్స్ తర్వాత అమౌంట్ ఉండాల్సింది. కానీ వాడు నాకేం చెప్పాడు తెలుసా? 2 ఇయర్స్ తర్వాత 4500 అన్నాడు. అవునా కాదా? అంటే నేను వెంటనే ఏం చేశానంటే మైండ్లో, సో సింప్లిఫై చేస్తే దీన్ని 3/2p = 4500, 3 1s 3 1500s. సో ప్రిన్సిపల్ = 1500 × 2 అంటే 3000 రూపీస్. వాట్స్ ద ప్రిన్సిపల్? 3000 రూపీస్. ఓకేనా? అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. బ్యూటిఫుల్ డిఐస్ 16 to 20.
స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. దిగువ ఇచ్చిన పట్టికను జాగ్రత్తగా చదివి దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వము. ఇచ్చేద్దాం, దాన్ని ఏముంది. ఓకే, ఆ పట్టిక చూడండి ఒకసారి. ఓకే అమ్మ, కంపెనీస్ ఇవమ్మ PQRSTU. ఓకే, ఇయర్స్ ఇవమ్మ 2004, 5, 6, 7, 8, 9 అమ్మ. బ్యూటిఫుల్. ఓకే, PQRSTలకి ఏమి ఇచ్చారు చూడండి, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై 6 కంపెనీస్ ఓవర్ ద ఇయర్స్. ఓకేనా, అంటే వాడు లాభాలు ఇవ్వాల, లాభ శాతాలు ఇచ్చాడు. ఇక్కడ మనం వెంటనే మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే అనాలిసిస్ కొంచెం చెప్తాను, ఒక 1 or 2 minutes. ఓకే రైట్, లిజన్ కేర్ఫుల్లీ. మన దృష్టిలో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%, అవునా? కానీ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనం ఎక్స్పెండిచర్ లేదా ఖర్చు అని పిలుస్తాం. ఓకేనా, ఓకే, అంటే ఎక్స్పెండిచర్ ఎప్పుడు 100%. మనకు వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది చూసారా, సో దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తాము అంటే ఇన్కమ్ అని పిలుస్తామమ్మా. ఓకేనా, సో ఇన్కమ్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. సో అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ఎక్స్పెండిచర్ ప్లస్ ప్రాఫిట్ అని రాసుకోవాలి. ఏంటది, ఇన్కమ్. ఓకే, అండ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ అంటే 100% కాబట్టి 100% ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ 10% అని చెప్పి వదిలేసాడు అనుకోమ్మా, 10% ఆఫ్ ఎక్స్పెండిచర్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ 10% అని చెప్పాడు అనుకోమ్మా, ఇన్కమ్ అంటే ఎంత అవుతుంది, 100 + 10 అంటే 110% ఆఫ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో కాస్ట్ ప్రైస్ 100%, దాన్ని మనం ఎక్స్పెండిచర్ అనుకుంటాం. కాబట్టి ఎవడైనా ప్రాఫిట్ వచ్చి 20% అన్నాడు అనుకో, వెంటనే మన మైండ్లోకి రావాల్సింది 20% ఆఫ్ ఎక్స్పెండిచర్ అని మన మైండ్లోకి రావాలి. పాయింట్ 2 ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ప్రాఫిట్ 20% అంటే ఇన్కమ్ 100 + 20 120% ఆఫ్ ఎక్స్పెండిచర్ అలియాస్ ఖర్చు అని గుర్తు రావాలి. ఓకేనా, అది గుర్తొస్తే ప్రాబ్లమ్స్ అనే బచ్చా చూడండి. కంపెనీ ఆర్ ఇన్ ద ఇఫ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై కంపెనీ ఆర్ ఇన్ ద ఇయర్ 2008 వాజ్ 18.9 lakhs. అమ్మా కంపెనీ ఆర్ 2008 అంట, ఒకసారి చూడండి అమ్మా. 2008 కంపెనీ ఆర్ ఎంతమ్మా, 9% ఇస్ ద ప్రాఫిట్. అవునా, రైట్, రాసినాడమ్మా. ఆ 9% వాల్యూని వాడు ఎంత ఇచ్చాడమ్మా, సో 18.9 lakhs అని ఇచ్చాడు. అవునా, ఓకే. సో నెక్స్ట్ ఏం కనుక్కున్నామా, వాట్ వాజ్ ద ఇన్కమ్ ఇన్ దట్ ఇయర్, ఆ సంవత్సరం దానికి వచ్చిన ఇన్కమ్ ఎంత. మా ఇన్కమ్ అంటే 100% ప్లస్ ప్రాఫిట్ కదా, అంటే 100 + 9 అంటే వాడు ఏమడిగాడమ్మా, 109% ఎంత. మా ఏ కష్టపడక్కర్లా, ఎక్స్పెండిచర్ కానీ కాస్ట్ ప్రైస్ కానీ ఏం కనుక్కోకర్లా, డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకేనా, రైట్ అమ్మా. అదే మన స్పెషల్ అమ్మా. మా 9ని దీనికి లింక్ ఏంటి, 9 2s are 18, డెసిమల్ ఎందుకంటే డెసిమల్, 9 1s are 9 అంటే ఇంటూ 2.1. అవునా, అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా, 101 × 2.1 చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్ అమ్మా, క్యాలిక్యులేట్ చేయండి. సో 2.19 అంటే ఎంతమ్మా, 189. ఓకే, మా డెసిమల్స్ రాళ్ళు పెట్టుకుందాం. 2.1 zeros అంటే ఈ 8 దించుకున్నాం. 2.1 ones 2.1, సో 21 1s are 21 + 1 అంటే 22. ఒక డెసిమల్ ఎందుకంటే ఒక డెసిమల్, అంటే ఆన్సర్ ఎంతమ్మా, 228.9, 228.9. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ రైజ్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ టీ ఇన్ ద ఇయర్ 2009 ఫ్రమ్ ద ఇయర్ 2004? జనాలు వెంటనే చేసే పని ఏంటి అంటే, సో టీకి కావాలి 2004 నుంచి 2009. టీ అంటే ఇక్కడ ఉంది, కాఫీ కాదమ్మా, జాగ్రత్త. ఇక్కడ 10 ఉండేది, ఇక్కడ 14 అయింది, 40%. ఫస్ట్ ఎక్కడుందో చూసుకో అని చెప్పి ఇది పెట్టేవాళ్ళు కొంతమంది. అయితే రెండో కేటగిరీ 10%కి 14%కి డిఫరెన్స్ 4% కదా, అదేంది 4% ఇవ్వలేదని ఎతికేవాళ్ళు ఇంకొంతమంది. ఈ రెండు బూతులే. ఓకేనా, వాడు ఏమడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడా, ప్రాఫిట్ అడిగాడా, జాగ్రత్త చూడండి. క్వశ్చన్ చూడమ్మా, వాట్ ఈస్ ద పర్సంటేజ్ రైజ్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ టీ. అసలు ప్రాఫిట్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అర్థం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. ఓకే, 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి 2020లో బిజినెస్ స్టార్ట్ చేశానమ్మా హైదరాబాద్లో. నాకు ఒక 50 కోట్లు ప్రాఫిట్ వచ్చిందమ్మా. సపోజ్ అంటే నేను మాస్కులు తయారు చేసేది, శానిటైజర్ తయారు చేసేది 100 కోట్లు పెట్టుబడి పెట్టి 2020లో స్టార్ట్ చేశాను అనుకోమ్మా. 2020 అంటే కరోనా నామ సంవత్సరం కదా, కాబట్టి ఆటోమేటిక్గా మస్తు ప్రాఫిట్స్ వస్తాయి కదా. నాకు 500 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. నేను ఇన్వెస్ట్ చేసింది 100 కోట్లు, నాకు ఇది నా ఎక్స్పెండిచర్ లేదా నా ఇన్వెస్ట్మెంట్. అవునా, నాకు వచ్చిన ప్రాఫిట్ 500 కోట్లు, అంటే నా ఇన్కమ్ ఈజ్ 600 crores కదా. ఇదంతా ఇప్పుడు 2020లో. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే 2021లో నా ఎక్స్పెండిచర్ ఎంత, 100 కోట్లే ఉంచాలా, నా దగ్గర 600 కోట్లు ఉన్నాయిగా, 300 కోట్లు పెట్టుబడి పెడతాను రా బాయ్ అనుకోవచ్చుగా నేను. అంటే నా ఎక్స్పెండిచర్ 300 కోట్లు అవ్వచ్చుగా, అవ్వకూడదా? లేదా నేను ఇక్కడ నాకు 10,000 కోట్లు ప్రాఫిట్ వస్తుంది అనుకున్నా 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, కానీ 500 కోట్లే వచ్చింది, వేస్ట్ బిజినెస్ ఇదని చెప్పి చిచి ఏదో స్టార్ట్ చేశాక 10 కోట్లు పెట్టి రన్ చేద్దాంలే అనుకోవచ్చుగా నేను.
లేదా ఏది అదే ఆ 100 కోట్లతోటే నాకు చూడు మస్తు ప్రాఫిట్ వచ్చింది చాలే ఆ 100 అలాగే ఉంచుదాం అనుకోవచ్చుగా నేను. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే 2020లో నా ఎక్స్పెండిచరు నా ఇన్కము నా ప్రాఫిట్ తెలిసినంత మాత్రాన 2021లో కానీ 2019లో కానీ నా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ దేని గురించి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే నా ఇష్టం, నేను ఎంత పెట్టాలంటే అంత పెడతా. ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాడేమడిగాడు క్వశ్చన్లో 2004 నుంచి 2009 అంటున్నాడు. నువ్వేమో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చావు కానీ ప్రాఫిట్స్ ఇవ్వలేదు. ప్రాఫిట్ కావాలంటే ఇప్పుడు సపోజ్ 2004లో టీకి ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా 10%. అంటే 10% ఆఫ్ ఆ సంవత్సరం వచ్చిన ఆ సంవత్సరం నేను ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్, అవునా కాదా? సో 2009లో ఎంత అంటే 14% ఆ సంవత్సరంలో పెట్టిన ఎక్స్పెండిచరు. ఈ రెండు ఎక్స్పెండిచర్ల మధ్య లింక్ ఏంటి నాకేం తెలుసు, అవునా కాదా? ఇక్కడ 100 కోట్లు ఇక్కడ 500 కోట్లు పెట్టుబడి ఉండొచ్చు. అప్పుడు గ్రోత్ అనేది చాలా హెవీగా ఉంటుంది, అవునా కాదా? సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నామా 2004 2009 రెండు చోట్ల 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాను అనుకో ఎక్స్పెండిచర్. అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుందమ్మా 10% అవుతుంది అంటే 10 కోట్లు. 14% ఇది అంటే 14 crores. అంటే 4 crore పెరిగింది. అంటే పర్సంటేజ్ వచ్చేసరికి 10లో 4 పెరిగింది కాబట్టి 40% ఇస్ ద గ్రోత్. ఇది ఇంక్రిమెంట్ పర్సంటేజ్, అవునా కాదా? ఓకే ఫైన్ సూపర్. కానీ రెండో క్వశ్చన్ ఏంటి అంటే రెండో క్వశ్చన్ సపోజ్ 2004 2009లో నా ఎక్స్పెండిచర్ అనేది 100 కోట్లు కాదు. నా ఎక్స్పెండిచర్ అనేది సపోజ్ ఒక 1000 కోట్లు అనుకుందాం. ఓకే ఇక్కడ 100 కోట్లమ్మా, ఇక్కడ మాత్రం 1000 కోట్లు. ఓకే అప్పుడు చేంజ్ ఎంత ఉంటుందో చూడండి. సో ఇక్కడ 10% ప్రాఫిట్ అంటే 10 కోట్లు. సో ఇక్కడ మాత్రం ప్రాఫిట్ ఎంత 14% అంటే 140 crore. 10 నుంచి 140 వెళ్ళింది అంటే నా ప్రాఫిట్ 1300% పెరిగింది, అవునా కాదా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ ఎక్స్పెండిచర్ తెలియదు కాబట్టి 40% ఓటేయాలంటావా 1300% ఓటేయాలంటావా? నాకు చెప్పు, దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తా. నేనైతే చెప్పలేనంట. ఎందుకో తెలుసా, వీడు మారుతున్న కొద్దీ ఈ పర్సంటేజ్లు మొత్తం మారిపోతున్నాయి. కాబట్టి నేనేమంటాను తెలుసా, అరే అబ్బాయి ఆన్సర్ అయితే చెప్పలేను అబ్బాయి అని చెప్తా. ఓకేనా? ఆన్సర్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్, లేదా చెప్పలేము. ఓకేనా? లేదా ఇవ్వబడిన దత్తాంశం సరిపోలేదు. ఓకేనా? డేటా ఇన్అడిక్వేట్ అని చెప్తామమ్మా. ఓకేనా? ఒకవేళ వాడు పర్సంటేజ్ రైజ్ ఇన్ ప్రాఫిట్ అనుకుండా ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు అనుకో, అప్పుడు నేను చెప్తా ఆన్సర్ ఇస్ 40%. ఎందుకు 10 ఉండేది 14 అయిందంటే 4 పెరిగినట్టు, 4 out of 10 అంటే 40%. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు వాడు పర్సంటేజ్ రైజ్ ఇన్ ప్రాఫిట్ అనకుండా ప్రాఫిట్ పర్సంటేజ్ అని ఉంటే అని ఉండేవాడిని. కానీ ప్రస్తుతానికి ఏమన్నామో మనం ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If the profit earned by company P in 2007 was 2.1 lakhs, then what was the expenditure in that year? మా P 2007. ఓకే 2007 P అంటే ఎంతమ్మా 7% ఇస్ ద ప్రాఫిట్. కానీ వాడు ఏమన్నాడమ్మా ప్రాఫిట్ అంటే ఎంత ఉన్నాడమ్మా 2.1 lakhs. ఓకే బ్యూటిఫుల్. ఓకే నెక్స్ట్ ఏమంటాడమ్మా వాడు, సో వాట్ వాజ్ ద ఎక్స్పెండిచర్ ఇన్ దట్ ఇయర్? ఎక్స్పెండిచర్ కావాలంట. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఎంత పర్సంటేజ్ 100% ఎంత, అవునా? అమ్మా 7కి 21కి లింక్ ఏంటంటే × 3. కానీ ఒక డెసిమల్ పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఒక సుక్క కూడా పెట్టుకుంటా. అంటే 100ని కూడా × 3 చేసి ఒక సుక్క పెట్టుకోండి. × 3 చేస్తే 300, ఒక సుక్క పెట్టుకుంటే 30. సో ఆన్సర్ అన్నమా 30 lakhs. అంటే ఇన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. What was the average of the percentage value of profit of company yes over all the years together? What was the average of percentage of value? అమ్మా ఈ వర్డ్ ఇంపార్టెంట్ అమ్మా. పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు వాడు, పర్సంటేజ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు అంతే. అంటే అదొక నెంబర్లో తీసుకోరు అబ్బాయి, నెంబర్లో తీసుకొని దాని వాల్యూకి కనుక్కోని చెప్తున్నాడు. ఓకే ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ ఎస్ ఓవర్ ఆల్ ద ఇయర్స్. ఎస్ అంటే ఇదేగా తుస్ కాదమ్మా, ఎస్ ఈ మొత్తానికి వచ్చే యావరేజ్ కావాలంట. ఒకసారి కనుక్కుందామా. 15 + 15 అంటే 30 మైండ్లో పెట్టుకో. ఓకే వీళ్ళతో యాడ్ చేస్తే 20, 20 + 30 అంటే 50 మైండ్లో పెట్టుకో. 50 + వీళ్ళతో యాడ్ చేస్తే 22. ఓకే 50 + 22 అంటే 72% బై ఎంత వస్తామా 1 2 3 4 5 6 ఇయర్స్ కాబట్టి బై 6 అంటే ఏందమ్మా 12% per annum. ఆన్ యావరేజ్ ఎంత వచ్చిందమ్మా 12% per annum. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా 2005లో కంపెనీ క్యూ పొందిన లాభ శాతంకు మరియు 2005 సంవత్సరంలో మిగిలిన 5 కంపెనీలు పొందిన మొత్తం లాభ శాతానికి సగటుకు మధ్య వ్యత్యాసం ఎంత? ఓకే 2005 క్యూ ఎంత 10, మిగిలిన అన్ని కంపెనీలు పొందిన లాభ శాతానికి సగటుకి డిఫరెన్స్ కావాలంట, అవునా? అంటే ముందు మొత్తం ఎంత కనుక్కుందామా.
ఓకే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 20 పక్కన పెట్టుకో 26 31 41 41 ప్లస్ 12 అంటే 53 ఓకే 53/6 కంపెనీస్ కాబట్టి బై 6 ఒకసారి డెసిమల్స్ ఉన్నాయా ఓకే ఓకే పర్లేదు నీరెస్ట్గా ఆన్సర్ తీసుకోవాలి మా 50 డెసిమల్స్ ఒకసారి కౌంట్ చేసుకోండి మళ్ళీ 20 26 31 41 53/6 53/6 అంటే నియర్లీ ఎంత 9%. ఎందుకంటే నాకు అక్కడ డెసిమల్స్ లేవు కానీ అక్కడ డెసిమల్ వస్తుంది అంటే గ్యారంటీగా అప్రాక్సిమేషన్కి వెళ్ళిపోయి ఉంటాడు అవునా కాదా 6 9s are 54 జస్ట్ ఒకటి తక్కువ ఉంది అంతేగా 1/6 అంటే మనం పట్టించుకునేది లేదు 9%. కానీ 2005లో ఎంత వచ్చింది 10% ఉంది అంటే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఆన్సర్ ఈస్ 1%. ఓకేనా సో 1% కాబట్టి ఎన్నో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా రైట్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ దీంతో డిఐ అయిపోయింది సక్సెస్ఫుల్గా. రైట్ ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఒక అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం కన్నా 423.5 సెంటీమీటర్లు తక్కువ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా తక్కువ. ఓకే అర్ధగోళం యొక్క వ్యాసార్థం మరియు గోళం యొక్క వ్యాసార్థాలు 3:2 అయిన ఎడల అర్ధగోళం యొక్క వ్యాసార్థం కనుగొనము. అర్ధగోళానికి వాడు వ్యాసార్థం ఎంత చెప్పాడమ్మా 3 పార్ట్స్ అవునా అంటే ఆన్సర్ ఈస్ 3x గుర్తుపెట్టుకోండి. ఓకే అర్ధగోళం యొక్క వాడు అడిగాడు కాబట్టి గోళం యొక్క ఉపరితల వైశాల్యం అర్ధగోళం కన్నా ఎక్కువ అవునా కాదా సారీ అర్ధగోళం కన్నా తక్కువ బాగా చూసుకోండి తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేయాలమ్మా సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ మైనస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఇస్ ఈక్వల్స్ ఎంత చేయడమ్మా 423.5. బ్యూటిఫుల్. అయితే నేను ఏమవుతున్నాడమ్మా రేడియస్ ఆఫ్ అర్ధగోళం అవునా అర్ధగోళానికి వాడు ఉపరితల వైశాల్యం ఉన్నాడు కాబట్టి సంపూర్ణతల వైశాల్యమే తీసుకోవాలి. ఓకేనా రైట్ ఆటోమేటిక్గా టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. ఇది ఇంగ్లీష్లో ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే వాడు ఏమంటాడంటే జస్ట్ సర్ఫేస్ ఏరియా అంటాడే కానీ లేటరల్లా టోటల్ అనేది చెప్పడు అప్పుడెప్పుడు మనం టోటలే తీసుకోవాలి. ఓకేనా రైట్ గుడ్. సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే ఎంత 3πr² అంటే 3 × 22/7 r². ఇక్కడ అర్ధగోళానికి రేడియస్ ఎంత 3x అంటే 3xని స్క్వేర్ చేస్తే 9x² మైనస్ గోళానికి ఉపరితల వైశాల్యం అంటే 4πr² అంటే 4 × 22/7 రేడియస్². రేడియస్ అంటే ఇక్కడ 2xగా స్క్వేర్ చేస్తే 4x². ఇది వాడు ఎంతనమ్మా 423.5 అంటే 4235/10 అనుకుంటా లేదా 5తో సరే డబల్ చేయండి సింపుల్గా సరిపోతుంది కదా డెసిమల్ పోతుంది 0.5 అంటే డబల్ చేస్తే ఎంతమ్మా డబల్ చేస్తే సో 423 డబల్ చేస్తే 846 అంటే 847/2 అని రాసుకోవచ్చు అవునా కాబట్టి చూసుకోండి 423.5 సరిపోయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఏం చేద్దాం 22/7 కామన్ తీసేద్దాం. ఓకే 22/7 బయట లాగేస్తే 3x² కూడా ఉంది కదా x² కూడా బయట లాగండి. ఓకే ఇక్కడ ఏం మిగిలినమా వీడు వెళ్ళిపోయాడు అంటే 3 9s are 27 మైనస్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అంటే 4 4s are 16 is equals to 847/2. 11 క్యాన్సిల్ అవుతుందని చూడండి ఒకసారి 11. ఓకే 11 7s are 77 పోతే 77 అంటే 11 7s అంటే 11 2s 11 ఎంతమ్మా 2s. నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూడండి 27 - 16 అంటే కూడా 11తో క్యాన్సిల్ చేస్తే 11 7s అంటే x² is equals to ఈ 7 ఇటు పంపిస్తే 7 7s are 49 ఈ 2 ఇంటికి పంపిస్తే 2 2s are 4. 4 కొట్టేస్తారంటే బుడబుక్కల పంచాయతీలు పెట్టకూడదు తప్పు గుర్తుపెట్టుకోండి. x² ఎంత అంటే x ఎంత 7/2 వాడు x ఎంత అని అడగల ఆన్సర్ ఏమడిగాడమ్మా 3x అడిగాడు అంటే 3 × 7/2 అంటే 21/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10.5. సో ఆన్సర్ ఏంటమ్మా డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక సీసా వైన్తో నిండి ఉంది ఎక్కడ ఉందని ఆశగా చూడమాకండి. ఓకేనా అందులో 1/3 బయటకు తీసి ఆ పైన అంతే మొత్తంలో నీరు కలుపుతారు. ఓకే ఫైన్ ఆ విధంగా 4 సార్లు చేశారండి ఇంకా సూపరు. ఆయన చివరిగా సీసాలో గల వైన్ మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత. ఓకే ముందు వైన్ గురించి మాట్లాడదాం. ఓకే ఫైనల్ వైన్ అమ్మా ఇది ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ వైన్ ఇస్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు 1 - రిమూవ్డ్ బై టోటల్ అవునా ఎంత తీసానమ్మా 3/2 బయట తీసాను సారీ 3/1 బయట తీశాను అంటే 1/3 అంటే మొత్తం 3 అయితే 1 బయట తీశాను. ఇలా ఎన్నిసార్లు చేశాను 4 టైమ్స్ చేశాను. టోటల్ సొల్యూషన్ టీ అనుకుంటా. టోటల్ సొల్యూషన్ అనుకుంటారమ్మా టీ అనుకుంటా.
ఈ టోటల్ సొల్యూషన్తో రీప్లేస్మెంట్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా, నువ్వు ఏం చేసినా సరే టోటల్ సొల్యూషన్ మారదు. అంటే నువ్వు ఎన్నిసార్లు రీప్లేస్ చేసినా, సపోజ్ 10 లీటర్లు తీస్తావు, మళ్ళీ 10 లీటర్లు పోస్తావు, టోటల్ సొల్యూషన్ ఎక్కడ మారింది? 20 లీటర్లు తీస్తావు, 20 లీటర్లు పోస్తావు, టోటల్ సొల్యూషన్ ఎక్కడ మారింది? అంటే అది మారదు. అది గుర్తుపెట్టుకో. టోటల్ సొల్యూషన్ మారదు అంటే ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్ కూడా అంతే ఉంటుంది. అది మైండ్లో పెట్టుకో, చాలా ప్రాబ్లం డెడ్ ఈజీ అయిపోద్ది. ఈ టీని ఇట్లా లాక్కొచ్చుకుంటే వైన్ బై టోటల్ ఇజ్ ఈక్వల్స్ టు, అమ్మ ఇది ఫైనల్, ఇది కూడా టోటల్ ఇనీషియల్ అనుకోవచ్చు, ఫైనల్ అనుకోవచ్చు, అవునా? ఇజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం కడితే 3 - 1 అంటే 2/3 హోల్ పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 4 అంటే 16/3 పవర్ 4 అంటే 81. అంటే మీనింగ్ ఏంటి సార్? నా దగ్గర టోటల్గా సొల్యూషన్ కనుక 81 లీటర్లు ఉంటే అందులో వైన్ 16 లీటర్స్ ఉందంట. అంటే మిగిలిన మొత్తం ఏంటి? వాటరేగా. అంటే వాడు అడిగిందంటమ్మా వైన్ వాటర్ మధ్య నిష్పత్తి, అంటే వైన్ వాటర్ అంటే సార్ వైన్ వచ్చేసరికి 16 సార్, గొడవ లేదు. వాటర్ అంటే మొత్తం 81లో వైన్ 16 చేస్తే రిమైనింగ్ మొత్తం వాటరే, అంటే 16 సంథింగ్, అవునా కాదా? ఎంతమ్మా? 16:81 - 16 అంటే 65. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. డెడ్ ఈజ్ ఈక్వేషన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2x - 3/x is equals to 2 అంట. అయితే వాడు ఏమంటున్నాడమ్మా, వాట్స్ ద వాల్యూ ఆఫ్ 16x⁴ ప్లస్ 81/x⁴ ఎంత? ఫస్ట్ మనం నోటీస్ చేస్తానంటే వీళ్ళిద్దరూ డిఫరెంట్గా ఉన్నారు. పర్లేదు, గొడవ లేదు. కానీ 2xని ఎగ్జాక్ట్లీ పవర్ 4 సరిపోయింది, 3/x కూడా ఎగ్జాక్ట్లీ పవర్ 4 సరిపోయింది. సరిపోయిందా లేదా? సరిపోయింది అంటే మీనింగ్ నువ్వేం చేయక్కర్లా, డైరెక్ట్గా హోల్ పవర్ 4 అన్నాడు కాబట్టి నీకు పవర్ 4 ఫార్ములా తెలియదు కాబట్టి హోల్ స్క్వేర్ చేయి. ఓకేనా? అంటే చూడండి ఇక్కడ రాస్తాను, వాడు ఇచ్చింది రాస్తాను అమ్మా. 2x - 3/x ఇజ్ ఈక్వల్స్ ఎంత అన్నాడమ్మా? వాడు 2 అన్నాడు, అవునా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? సో స్క్వేరింగ్ అంటే 4x² ప్లస్ 9/x² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 2x ఇంటూ 3/x. అమ్మ ఇక్కడ ప్లస్ కాదు మైనస్, ఎందుకు? ఆ మధ్యలో సైన్ మైనస్ కాబట్టి, అవునా? ఓకే. ఇజ్ ఈక్వల్స్ టు 2² అంటే ఎంతమ్మా? 4. ఓకే అమ్మ, x క్యాన్సిల్ అయిపోతే 2 2 = 4, 4 3 = 12. 12 అంటే పంపిస్తే ఇది ఇక్కడ -12 ఇటు వస్తే +12. 12 + 4 అంటే 16 ఇజ్ ఈక్వల్స్ టు 4x² ప్లస్ 9/x². నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మళ్ళీ చేస్తున్నామ్మా. ఐఎమ్ పర్ఫార్మింగ్ స్క్వేరింగ్ అగైన్. ఓకే మా 4x² హోల్ స్క్వేర్ అంటే 16x⁴ ప్లస్ 9² అంటే 81/x² అంటే x⁴ ప్లస్ 2 ఇంటూ 4x² ఇంటూ 9/x² ఇజ్ ఈక్వల్స్ టు 256. అవునా? ఓకే, x² క్యాన్సిల్, అవునా? రైట్ అమ్మా, ఇది నీకు కావాల్సిన ఆన్సర్. అంటే ఆన్సర్ ఇజ్ ఈక్వల్స్ టు దీని మొత్తాన్ని పంపించేయడమేగా. 9 4 = 32, 36, 36 2 = 72. అంటే 256లోంచి 72ని సబ్ట్రాక్ట్ చేయండి. 4 8 1 అంటే ఎంతమ్మా ఆన్సర్? 184. 184 అంటే ఎన్నో ఆప్షన్ చూడమ్మా? డి ఇస్ ద ఆన్సర్. వాట్స్ ఆన్సర్? డి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఒక క్వశ్చన్ డి అయిదమ్మా. ఓకే, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ 5 ఇన్స్టిట్యూషన్స్ ABCD అండ్ E. అమ్మ ఈ క్వశ్చన్ చూస్తే మీ మైండ్లోకి రావాల్సింది పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఏదైనా పెద్ద క్వశ్చన్ అడిగాడంటే వాచిపోద్ది క్యాలిక్యులేషన్. ఇది అసలు కష్టమైన క్వశ్చనే కాదు. క్యాలిక్యులేషన్ నీకు పర్ఫెక్ట్గా వస్తే ఫాస్ట్గా చేయగలిగితే, రాకపోతే ఇది ఖచ్చితంగా నీకు IIT క్వశ్చన్ ఇది. ఓకేనా? దట్స్ ద సొల్యూషన్. వాడు ఏమన్నాడు చూడమ్మా. ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ VC అంటే వొకేషనల్ కోర్స్ వాడు ముందే చెప్పాడు. ఓకే, ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ACE ఇన్ 2016. ఆగు, ACE 2016 అంటే ఇది అంటే 135, 138, 147. ఓకే మరి నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటి అంటే సింపుల్గా గుడ్ మా 140, 140, 140 అనుకుందాం ముందు. 420. ఓకే, వీడు 7 ఎక్కువ ఉన్నాడు, వాడు 2 తక్కువ ఉన్నాడు అంటే 5 ఎక్కువ, వాడు 5 తక్కువ, బ్యాలెన్స్ అంటే ఇవి మొత్తం కలితే 420. మా ఎవరిని తిట్టట్లేదు 420 అని. ఓకేనా? గుడ్. నెక్స్ట్ వన్. టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ BD ఇన్ 2018. బీకి డీకి 2018, BD 2018 అంటే 142, 138 అంటే ఈ రెండు యాడ్ చేసి ఎంతమ్మా? 280. ఈ రెండింటికి రేషియో ఎంత? 0 0 క్యాన్సిల్. 14తో క్యాన్సిల్ చేస్తే 14 3s 14 2s అంటే వాట్ ఇస్ ద ఆన్సర్? 3:2 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? C ఈజ్ ద ఆన్సర్. అంటే మా ఆన్సర్ C. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
ఒక వస్తువుని 246.80కు అమ్మడం వలన వచ్చే లాభం 216 రూపాయలకు అమ్ముటకు వలన వచ్చిన నష్టం కన్నా 20% ఎక్కువ. బ్యూటిఫుల్. అదే వస్తువుని 220.75కు అమ్మినచో వచ్చే లాభ లేదా నష్ట శాతం ఎంత? ఇది చేయడం చాలా ఈజీ, పక్కనోడికి చెప్పడమే కష్టం. ఓకేనా? పక్కనోడికి ఈజీగా అర్థం అవ్వాలంటే దీన్ని లైన్ వేసి చెప్పాలి, ఎవరికైనా అడగకూడదు. ఓకేనా? సో లైన్ డ్రా చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. దిస్ ఇస్ ద లైన్. ఇది నా కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ కమ్మితే ప్రాఫిట్, తక్కువ కమ్మితే లాస్. అవునా? ఓకే, ఫస్ట్ ఎంత కమ్మినమ్మా? 246.8కి అమ్మినప్పుడు వచ్చిన లాభం, అంటే లాభం వచ్చింది 246.8కి అమ్మినప్పుడు. ఓకే, 216కి అమ్మితే వచ్చిన నష్టం, అంటే నష్టం అన్నాడు కాబట్టి 216 అనేది ఇక్కడ ఉంది. అవునా? ఓకే, నష్టం. ఈ నష్టం కన్నా ఇది ఎంత శాతం ఎక్కువ? 20% ఎక్కువ. 20% అంటే 1/5గా, అంటే ఇది 5 అయితే ఇది ఒకటి ఎక్కువ, అంటే 6. అవునా కాదా? రిపీట్. 20% ఎక్కువ అన్నాడు అంటే 20% ఎంతమా? 1/5. అవునా? అంటే ఇంతకు ముందు వచ్చిన నష్టం 5 అయితే ఇప్పుడు వచ్చిన లాభం 5 కంటే ఒకటి ఎక్కువ, 6. అవునా? అంటే ఇది 5x అయితే ఇది ఎంతమ్మా? 6x. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత చూడండి. డిఫరెన్స్ అంటే గ్యాపేగా. అంటే 216కి 246కి డిఫరెన్స్ ఎంత? 30.8. అవునా? ఆ గ్యాప్ ఇక్కడ 5x, ఇక్కడ 6x, అంటే మొత్తం ఎంతమ్మా? 11xకి ఈక్వల్. అవునా? 11తో క్యాన్సిల్ చేసి x వాల్యూ కనుక్కుందామా? x ఇస్ ఈక్వల్స్ టు 11 2s are 22, 88 అంటే 8s, సో ఒక సుక్క ఉంది కాబట్టి సుక్క. x ఇస్ ఈక్వల్ 2.8. ఓకే అమ్మ, x 2.8 అంటే 5x అంటే 140. అవునా? సారీ 14. 5x అంటే ఎంతమ్మా? 14. అంటే 216 రూపాయలకి అమ్మినప్పుడు నాకు 14 రూపాయలు నష్టం వచ్చింది. అంటే నా కాస్ట్ ప్రైస్ అంతా 220 రూపాయలు, 230 రూపాయలు. అవునా? ఎంతమ్మా? 230. ఓకే, బ్యూటిఫుల్. మరి నెక్స్ట్ పాయింట్ వాడు ఏమంటాడమ్మా? ఆ వస్తువుని 220.75కి అమ్మితే వచ్చే లాభ లేదా నష్ట శాతం ఎంత? 220గా అమ్ముతుంది నువ్వు, నా కాస్ట్ ప్రైస్ అంటే 230గా, అంటే నువ్వు అంతకంటే తక్కువగా అమ్ముతున్నావుగా, అంటే ఇప్పుడు కూడా నీకు లాసే వస్తుంది. 220.75. ఈసారి లాస్ అంటే ఈ గ్యాపేగా. ఈ గ్యాప్ ఎంత చూసి చెప్పండి ఒకసారి నాకు. సో ఇది 230, ఇది 220, అంటే 10. 0.75 తీసే, అంటే 9.25 ఇస్ ద గ్యాప్. అంటే లాస్ వస్తుందమ్మా. లాస్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు 9.25/230 ఇంటూ 100. అవునా? 0 క్యాన్సిల్. ఓకే, 10తో మల్టిప్లై చేస్తే ఇది 92 నియర్లీ. అవునా కాదా? 92 అంటే 23లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది నియర్గా. ఓకే, అంటే రాస్తాను చూడండి, డోంట్ వరీ. ఓకే, 10తో మల్టిప్లై చేస్తే 925/23, సారీ 92.5. 23 1s 23 4s, అంటే 4 పాయింట్ సంథింగ్. బెస్ట్ ఆన్సర్ ఇస్ లాస్ ఆఫ్ 4%. లాస్ ఆఫ్ 4%. ఓకేనా? ఎందుకంటే నేను వదిలేసింది 0.5/23, అంటే చాలా చిన్న వాల్యూ. అవునా కాదా? సో అంటే 0.2 దగ్గరలో వదిలేసాను కాబట్టి అది పట్టించుకోకర్లా. ఆన్సర్ ఇస్ 4%. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ 90. యాంగిల్ ఏ 90 అంటే ఉరుకునేదే లేదు, బొమ్మ గీసేద్దాం, ఓ పని అయిపోద్ది. ఓకేనా? రైట్, గుడ్. కొంచెం థిక్నెస్ కూడా పెంచుదాం. యాంగిల్ ఏ 90. ఓకే, బ్యూటిఫుల్. ఇది యాంగిల్ ఏ అనుకుందామా, ఇది 90. ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అనమ్మా, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏడి అనేది ఇలా పర్పెండిక్యులర్గా డ్రా చేశారంట అమ్మా. దీన్ని చూడంగానే మీకు చాలా ప్రాపర్టీస్ గుర్తు రావాలి కదా. ఓకే, నెక్స్ట్ అనమ్మా, డి అనేది బీసీ మీద బిందువు. ఓకే, సూపరు. ఏబి 12 సెంటీమీటర్స్, ఇంకా సూపరు. ఏసీ 15 సెంటీమీటర్స్, ఇంకా సూపరు. అయితే బీడీ పొడవు ఎంత? ఏమంటున్నాడమ్మా? బీడీ పొడవు ఎంత? ఓకే, బీడీ పొడవు కావాలంటే ముందు బీసీ పొడవు కావాలి. నేను చేయొచ్చు పైథాగరస్ థియరం వాడి, కానీ నేను పైథాగరస్ ట్రిప్లెట్స్ వాడతా, ఈజియెస్ట్గా ఉంటుంది. ఇది చూడండి 3 4s. అవునా? రంగు మార్చి చూపిస్తాను చూడండి. ఇదేంటమ్మా? 3 4s, ఇది 4 4s. అంటే 4 కామన్ నెంబర్ పక్కన పెట్టేస్తే ఇది 3, ఇది 4. అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఇది 5 × 4 యాస్ట్రీస్, అంటే ఈ సైడ్ ఎంతమ్మా? 20. ఆ సైడ్ ఎంత? 20. ఇప్పుడు మనకు తెలిసిన రూల్ ఏంటమ్మా? సో AB² ఇజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి? AB² ఇజ్ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ బీడీ. అవునా? బీసీ ఇంటూ బీడీ. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం AB² అంటే 144 ఇజ్ ఈక్వల్స్ టు బీసీ అంటే నాకు ఇప్పుడే వచ్చింది ఎంతమ్మా? 20 ఇంటూ బీడీ. వాడు అడిగింది బీడీ ఎంత. అవునా? మా బీడీ అంటే కాల్చుకునే బీడీ సిగరెట్లు కాదు. ఓకేనా? జాగ్రత్త. ఓకే, మా 2తో క్యాన్సిల్ చేస్తే 2 10s 2 72s, అంటే ఆ 10 ఇట్లా లాక్కొస్తే 7.2. అంటే వాట్స్ ద వాల్యూ ఆఫ్ బీడీ? 7.2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సి ద నెక్స్ట్ క్వశ్చన్.
7,500 రూపాయలను సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున కొంత నిర్దిష్ట సమయానికి ఇచ్చిన 9,075 రూపాయల మొత్తంగా ఏర్పడింది. అయితే అంతే అసలు బారు వడ్డీకి అదే సమయానికి మరియు అంతే వడ్డీ రేటుకి ఇచ్చిన ఎంత వడ్డీ వచ్చును? ఓకే, అంటే ఇక్కడ నాకు అంతే సమయానికి అంటే అదే సమయానికి ఇచ్చాడన్నాడు కాబట్టి మన మైండ్లోకి రావాల్సింది అసలు సమయం ఎంత అనేది క్వశ్చన్. సమయం ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా అమ్మా, నేను రివర్స్ చేస్తానమ్మా. నాకు రెగ్యులర్ చేస్తే వాచిపోద్ది క్యాలిక్యులేషన్. ఓకేనా, చూడమ్మా, 7,500 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే 750 రూపీస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందమ్మా? ఇది నాకు 8250, అంటే ఇప్పటికి 1 year అయిపోయింది. మైండ్లో పెట్టుకో, 8250 సాల్లా, ఇంకా 9075 కావాలా? అంటే మళ్ళీ 10% ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే 825 రూపీస్ పే చేయాలి. అంటే 5, 7, 10, 9 అంటే 9075, అంటే ఇప్పటికి 2 years అయిపోయింది. వాడు చెప్పినట్టుగా 2 years సరిపోయిందని చూసుకో ఇక్కడ. ఓకే, 9075 అంటే టైం పీరియడ్ ఈజ్ 2 years. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమంటాడమ్మా, అదే అమౌంట్ని సింపుల్ ఇంట్రెస్ట్కి వస్తే ఎంత వడ్డీ వచ్చును వాడు మొత్తం అడగట్లా, వడ్డీ వరకే అడుగుతున్నాడు. అవునా? అంటే నేనేం చేస్తానంటే, సార్ 7,500 సార్, వడ్డీ ఏమో 10% సార్. ఓకే, 10% అంటే 750 1 yearకి, నువ్వేమో 2 years గ్యాప్ చెప్తున్నావు. అంటే 750 × 2 అంటే 1,500 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా కాదా? అంటే ఎన్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? బి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 10,000 రూపాయల ప్రకటిత వెల కలిగిన వస్తువుపై వరుసగా 20%, 10% మరియు K% రాయితీని ఇచ్చుట వలన ఆ వస్తువు అమ్మకపు ధర 6,120 రూపాయలుగా గలదు. అసలు దాని ప్రకటిత ధర ఎంతమ్మా? 10,000 రూపాయలు. ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాగా, అంటే 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే 9,000. ఆ తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చాగా, ఫస్ట్ 20% ఇచ్చానా? 20% అంటే 2,000 డిస్కౌంట్ కాబట్టి 8,000 అవుతుంది. ఆ తర్వాత 10%. ఇక్కడ యాక్చువల్గా అయితే ఆర్డర్తో పని లేదు, నేను వదిలేయచ్చు, కానీ ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేద్దామని చేస్తున్నాను. ఓకేనా, 10% అంటే 800 డిస్కౌంట్ ఇస్తే 7,200. మూడోసారి ఇచ్చింది K% డిస్కౌంట్, అది ఎంతో నాకు తెలియదు, కానీ ఫైనల్ వాల్యూ మాత్రం 6,120. ఒకసారి ఈ రెండు చూసి చెప్పండి డిఫరెన్స్ ఎంతో, దాన్ని బట్టి మనం చెత్త కొట్టేద్దాం. సో నాకేమనిపిస్తుంది అంటే 21 సంథింగ్ కనబడుతుంది చూడండి. 10 - 0 అంటే 0 - 0 0, 10 - 2 అంటే 8, 1 - 1 0, and this is how much? Yeah, this is 1080. అంటే 15% is the next discount. లేదంటే చేయండి. ఓకేనా, ఎంత ఇచ్చాడో చేయండి. సో 7200 మీద 1080 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే K వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 1080 బై 7200 ఇంటూ 100. 0000 క్యాన్సిల్, 36తో క్యాన్సిల్ చేస్తే 36 ఎన్ని సరిపోతుందమ్మా? 36 2s, 36 3s, పక్కన సున్నా ఉందిగా 30/2 అంటే ఎంతమ్మా? 15%. K వాల్యూ ఎంతమ్మా? 15%. ఇప్పుడు వాడు ఏమడిగాడో చూద్దాం. అయితే ఆ వస్తువుపై K+20% రాయితీని ఇచ్చినచో, అంటే 10,000 వస్తువు ఓకే, దాని మీద డిస్కౌంట్ ఎంత ఈసారి? K అంటే 15, 15 + 20 అంటే 35% డిస్కౌంట్ ఇస్తే, 10,000లో 35% అంటే 3,500 డిస్కౌంట్, అంటే ఎంత పే చేయాలమ్మా? 6,500 పే చేయాలి. అవునా? అయితే అప్పుడు ఆ వస్తువు యొక్క అమ్మకపు వెల ఎంత అవుతుంది? 6,500. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 1 + 2 tan² θ + 2 sin θ secant² θ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, 0 <θ is less than 90 degrees. అది ఇంపార్టెంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలని చెప్తున్నాడు. ఏముంది, నాకేదో చేయడం దీనికి టైం వేస్ట్. సో సరదాగా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, వాడు వేసే ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం అనుకుంటున్నా. 90 సబ్స్టిట్యూట్ చేస్తే వీడు ఇన్ఫినిటీ అవుతాడు, కానీ నేను సబ్స్టిట్యూట్ చేయ. 0 సబ్స్టిట్యూట్ చేస్తే వీడు ఇన్ఫినిటీ అవుతాడు. చూడండి, cos 0 అంటే 1, 1 - 1 అంటే 0, కాబట్టి నేను చెయ్య. 0 90 కాదు, నాకు మిగిలింది 45 చేస్తే సైన్లు కాజులు సేమ్ కాబట్టి ఆప్షన్స్ సేమ్ అయిపోతాయి, కాబట్టి 45 చేయ. అంటే నాకు మిగిలింది 30 or 60. ఎక్కువ ఆప్షన్స్ సైన్తో ఉన్నాయి కాబట్టి 30 సబ్స్టిట్యూట్ చేసేస్తానమ్మా. Put θ is equal to how much? 30 degrees. ఓకే, 30 degrees. రైట్, ఇక్కడ రాసుకోండి. 1 + 2 tan² 30 అంటే θ అంటే 30 కాబట్టి tan² 30. tan 30 అంటే ఎంత? 1/√3. tan² 30 అంటే 1/3 ప్లస్ 2 sin θ secant² θ. 2 × sin 30 అంటే 1/2 ఇంటూ secant² 30. secant 30 కావాలంటే ముందు cos 30 రావాలి. cos 30 ఎంత? √3/2.
అంటే కాస్ స్క్వేర్ 30 ఎంత 3/4. మరి సీకెండ్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది రెసిప్రోకల్ 4/3. ఓకే బ్యూటిఫుల్ 2 క్యాన్సిల్. ఓకే ఏమా ఎల్సిఎం కట్టకుండా వీళ్ళిద్దరిని సింప్లిఫై చేద్దాం చూడమ్మా. 2/3 + 4/3 అంటే 6/3 అంటే ఇది 2 అంటే 1 + 2 అంటే ఎంతమ్మా 3. అంటే ఆ వాల్యూ 3 కాబట్టి ఏ ఆప్షన్లో 3 వస్తుందో అదే నా ఆన్సర్ అవునా. ఫస్ట్ ఆప్షన్ ట్రై చేశాను అనుకోమ్మా 1 + sin 30 అంటే ఏం ట్రై చేస్తున్నాను 1 + sin 30 అంటే 1/2/1 - 1/2. 1 + 1/2 అంటే 3/2/1 - 1/2 అంటే 1/2. ఎస్ 3 వచ్చేసింది. వచ్చింది కదా లుటుక్కని టిక్ పెడితే మాత్రం గోబగీమనుద్ది ఎగ్జామినేషన్లో నీకు. ఓకే నువ్వేం చేయాలి ఆప్షన్ సబ్స్టిట్యూట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసావు కాబట్టి అన్నీ ట్రై చేయాలి. ఓకే ట్రై చేస్తే దీనికి ఇది రెసిప్రోకల్ కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది 1/3 అవుతుంది. అంటే దీన్ని ట్రై చేయక్కర్లా వాడిని ట్రై చేయి. 1 + cos θ అంటే 1 + √3/2/1 - √3/2. నాకు ఒకటైతే అర్థమైంది. దీన్ని సింప్లిఫై చేస్తే √3 టర్మ్ అయితే మిగిలిపోతుంది కానీ మనకి ఇక్కడ √3 లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. దీన్ని రెసిప్రోకల్ చేస్తే న్యూమరేటర్లో ఉండాల్సిన √3 డినామినేటర్లోకి వచ్చుద్ది లేదంటే డినామినేటర్లో ఉండాల్సిన √3 న్యూమరేటర్లోకి వచ్చుద్ది. అంతేగాని √3 అయితే పోదుగా కాబట్టి వాడు కూడా కాదు. సో అంటే ఓన్లీ పాసిబిలిటీ ఏంటమ్మా ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా.